ఐపీఎస్ కావాలన్న డ్రైవరే, ఎస్ఐ కావాలన్న డ్రైవరే, కావాలన్న డ్రైవరే. అలాంటి డ్రైవర్ సభ జరుగుతుంటే డ్రైవర్లు అందరూ బయట ఉంటే డ్రైవర్ల గురించి మాట్లాడేటప్పుడు డ్రైవర్ల గురించి మనకు తెలియని వ్యక్తులు వచ్చి ఇంకా 4 విషయాలు నేర్చుకోవాలనే ఉత్సాహం ఉండాలి. కానీ ఇదేందయ్యా, ఇప్పుడు దాకా మన డాక్టర్ గారు కానీ ఫౌండర్ గారు కానీ మాట్లాడిన మాటలు మీకు ఎవరికైనా చెవు కానీ మైండ్ కానీ ఎక్కినాయా? ఒక్క విషయం చెప్పండి. ఫౌండర్ గారు ఇప్పుడు దాకా మన అమర్ భాష గారు దేని గురించి మాట్లాడారు? దేని గురించి మాట్లాడారు? ఒక్కరు చెప్పండి. డ్రైవర్ వేసి బైక్ తీసుకుపోయా ఒక్క డ్రైవర్ చెప్పండి. మనం అసలు ఈ సభ పెట్టుకునేది ఎందుకు? మన సమస్యలు చెప్పుకోవడానికి, మన బాధలు చెప్పుకోవడానికి. అలాగే డ్రైవర్లందరూ నేనేదైనా ఆవేశపడి మాట్లాడంటే డ్రైవర్లందరూ క్షమించాలి. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరానికి ఒక్కసారి డ్రైవర్స్ డే అనేది పెట్టుకునేది. ఎందుకంటే డ్రైవర్లు కూడా ఒక కార్మికులు అనేది గుర్తించాలి. కేంద్ర ప్రభుత్వం అనేది వీళ్ళందరూ ఇక్కడికి వచ్చిన ప్రెసిడెంట్లు కానీ ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చిన డ్రైవర్ సోదరులు కానీ అందరికీ మరొక్కసారి పాదాభివందనం చేస్తున్నాను. మనం ఇలాగే అందరం కలిసి ప్రతి సంవత్సరం గ్రాండ్గా డ్రైవర్స్ డే చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి డ్రైవర్ లేదే ఇప్పుడు దాకా చెప్పింది ఏంటంటే ప్రతి డ్రైవర్, ప్రతి ఎంప్లాయీకైనా సరే, ఒక మినిస్టర్కైనా, ఎంపీలకైనా, ఎవరికైనా సరే సృష్టిలో డ్రైవర్ లేదే ప్రపంచమే లేదు, సృష్టి లేదు. అలాంటి మన వ్యక్తిత్వాన్ని, డ్రైవర్లను, మన లాంటి పెద్దలు ఇలాంటి వేదికకి వచ్చి 4 మంచి మాటలు